ఆశ్చర్యపరిచేందుకు సౌదీ అరేబియా సిద్ధమైంది. 2034లో జరగనున్న ఫీఫా వరల్డ్ కప్ కోసం సౌదీ అరేబియా స్కై స్టేడియం పేరుతో కొత్త ప్రాజెక్ట్ ని చేపడుతోంది. స్కై స్టేడియం అని వినగానే గాల్లో తేలియాడే స్టేడియమా అనిపిస్తోందా? అవును, నిజంగానే భూమి నుంచి సుమారు 1150 అడుగుల ఎత్తులో, అంటే దాదాపు 350 మీటర్ల ఎత్తులో స్టేడియం ని నిర్మిస్తోంది. నియోమ్ ప్రాజెక్ట్ లోని ద లైన్ అనే లీనియర్ స్మార్ట్ సిటీ లోపలే ఈ స్టేడియం నిర్మాణం జరగనుంది. సుమారు 46,000 మంది ప్రేక్షకులు ఒకేసారి మ్యాచ్లు వీక్షించగలిగే సామర్థ్యంతో దీనిని రూపకల్పన చేస్తున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి స్కై స్టేడియం నిర్మాణానికి సౌదీ అరేబియా శ్రీకారం చుట్టింది. 2035లో ఫిఫా వరల్డ్ కప్ను సౌదీ అరేబియా హోస్ట్ చేయబోతోంది. దానికోసం ఇప్పటి నుంచే సౌదీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. సౌదీ అరేబియా నియోమ్ ప్రాజెక్టులో భాగంగా ది లైన్ అనే ఫ్యూచరిస్టిక్ లీనియర్ స్మార్ట్ సిటీలో భాగంగా ఈ స్కై స్టేడియంను నిర్మిస్తున్నారు. 1150 అడుగుల ఎత్తులో ఒకేసారి 46,000 మంది ప్రేక్షకులు కూర్చునేలా దీన్ని డిజైన్ చేశారు. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి iNews ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సౌదీ అరేబియా రెడ్ సీ కోస్టులో $500 బిలియన్ పెట్టుబడితో రూపొందించబడుతున్న నియోమ్ పేరుతో మెగా సిటీని నిర్మిస్తున్నారు. అందులో 170 కిలోమీటర్ల పొడవు, 500 కిలోమీటర్ల ఎత్తు కలిగిన మిర్రర్ టవర్లతో కూడిన ది లైన్ అనే కార్ ఫ్రీ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్టేడియంలో ఫిఫా వరల్డ్ కప్లో గ్రౌండ్ స్టేజ్ నుంచి క్వార్టర్ ఫైనల్ వరకు మ్యాచ్లు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఈ స్టేడియం ప్లాన్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. ఈ స్టేడియాన్ని భవిష్యత్తు యొక్క చిహ్నంగా సౌదీ అధికారులు అభివర్ణిస్తున్నారు. ఇది కేవలం క్రీడా వేదిక మాత్రమే కాదని ఒక ఇంజనీరింగ్ అద్భుతమని చెబుతున్నారు. 2034 ఫిఫా వరల్డ్ కప్ హోస్ట్గా గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా కాంగ్రెస్లో సౌదీ అరేబియా యునానిమస్గా ఎంపికైంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 48 టీంలు పాల్గొంటాయి. దీనికోసం సౌదీ అరేబియా రియాద్, జెడ్డా, అల్ ఖోబర్, అబా, నియోమ్ సహా 5 నగరాల్లో 15 స్టేడియంలు నిర్మిస్తోంది. వీటిలో నియోమ్ స్టేడియం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ స్టేడియం నిర్మాణం 2027లో ప్రారంభించి 2032 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2034లో జరగబోయే ఫిఫా వరల్డ్ కప్ను 2 సంవత్సరాల ముందుగానే ఈ స్కై స్టేడియంను సిద్ధం చేయనున్నారు. ఇది పూర్తిగా సోలార్ పవర్, విండ్ పవర్ వంటి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సులతో నడుస్తుంది. భూమికి ముప్పు కలిగించే ఏ రకం ఇంధనాన్ని ఉపయోగించకుండా ఈ స్టేడియం పర్యావరణ హితంగా డిజైన్ చేస్తారు. సౌదీ విజన్ 2030లో భాగంగా ఈ నియోమ్ సిటీలో పూర్తిగా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సులను ఉపయోగించనున్నారు. హై స్పీడ్ ఎలివేటర్లు, ఎలక్ట్రిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలతో ప్రేక్షకులు కేవలం నిమిషాల్లోనే చేరుకోనున్నారు. అయితే ఈ అద్భుత ప్రాజెక్టుపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోల్లో ఆకాశంలో తేలియాడుతున్న భవనం, దాని మధ్యలో కాంతులీనుతున్న స్టేడియం వాస్తవ డిజైన్ కాకపోవచ్చని నిపుణులు అంటున్నారు. కాన్సెప్ట్ నిజమే, కానీ చిత్రాలు డిజిటల్గా మార్చినవి కావచ్చని నివేదికలు చెబుతున్నాయి. సౌదీ అరేబియాలోని ప్రముఖ మీడియా సంస్థలు తమ అధికారిక వరల్డ్ కప్ మౌలిక సదుపాయాల అప్డేట్స్లో ఈ స్కై స్టేడియం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో ఇది నిజమైన ప్రాజెక్టేనా లేక డిజిటల్ కల్పితమా అని సందేహం నెలకొంది. కానీ ఫిఫా బిడ్ బుక్లో నియోమ్ స్టేడియం 350 మీటర్స్ ఎత్తులో ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాక కన్స్ట్రక్షన్ రివ్యూ మ్యాగజైన్ 350 మీటర్స్ ఎత్తులో స్టేడియం ఉంటుందని రిపోర్ట్ చేసింది. ఇక ఈ ప్రాజెక్టు అనేక ఇంజనీరింగ్ ఛాలెంజెస్ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 350 మీటర్స్ ఎత్తు అంటే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే ఎత్తైనది. అంతేకాక ఇది ఎడారి ప్రాంతంలో గాలిలో తేలియాడుతూ ఉంటుంది. దీనికి సేఫ్టీ, యాక్సెసిబిలిటీ, లాజిస్టిక్ సొల్యూషన్స్ కావాలి. అందుకోసం హై స్పీడ్ ఎలివేటర్లను సిద్ధం చేయాలి. అంతేకాక ఎడారి ప్రాంతం కావడంతో నియోమ్ ప్రాజెక్టుకు వడగాల్పులతో పాటు ఇసుక తుఫాన్ల ముప్పు ఉంటుంది. ఈ నియోమ్ ప్రాజెక్టు పూర్తిగా కార్బన్ ఫ్రీ, అలానే AI పవర్డ్ సిటీ. ఫిఫా వరల్డ్ కప్ తర్వాత ఈ స్టేడియంను మల్టీపర్పస్ వెన్యూగా మార్చనున్నారు. ఇది నియోమ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ డిస్ట్రిక్ట్స్ సమీపంలో ఉంటుంది.
ఎక్కడ చూసినా ఎడారి మాత్రమే కనిపించే ప్రదేశంలో ఇంత పెద్ద నిర్మాణాన్ని సురక్షితంగా నిలబెట్టడం ఒక ఇంజనీరింగ్ మాస్టర్ పీస్ అవుతుంది. కానీ చాలా మందికి దీనిపై అనుమానాలున్నాయి. ఇది వాస్తవంగా సాధ్యమా, లేక కలల నగరానికి చిహ్నంగా మాత్రమే మిగిలిపోతుందా అని ప్రశ్నిస్తున్నారు. కానీ సౌదీ అరేబియా గతంలో అనేక మిరాకిల్స్ సృష్టించింది కాబట్టి స్కై స్టేడియం కూడా ఒక రోజు వాస్తవ రూపం దాల్చే అవకాశం ఖచ్చితంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.